రైట్. ఇప్పుడు నా దగ్గర రిసెప్షనిస్టులు, టెలికాలర్స్ ఉన్నారు. ఈ ఈ టూల్ తీసుకున్న తర్వాత వాళ్ళ పని సులభం అవుతుందా? టెలికాలర్ సంఖ్యను తగ్గించుకోగలిగే అంత ఉంటుందా దీంట్లో? 2 జరుగుతాయి. సీరియస్‌గా? ఓకేనా. ఓకే. మీరేంటంటే సో ఎందుకు ఎక్కువ టెలికాలర్స్ అంటే ఎక్కువ పని ఉంది అనేసి ఎక్కువ మందిని పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఇప్పుడు ఆ పనిని ఏంటంటే ఓకేనా ఇది సింప్లిఫైడ్ చేసేస్తారు. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మీరేంటంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాడ్కాస్ట్ నా కోసం యెస్. మనం చేస్తున్నాం. అవును. దీని నుంచి ఏంటంటే మీకు ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి ఓకే చూసి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అవును. సార్ సో అండ్ సో పర్టిక్యులర్ ఆఫ్ నేను ఇంటర్వ్యూ అయితే ఏదో ఒకటి అవును. ఇది తీసేసేయండి. యెస్. సో సో అండ్ సో పర్సన్ ఏంటంటే ఒక వాట్సాప్లో మీకు ఎంక్వైరీ చేశాడు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడో యెస్. చూసి ఏంటంటే చేశాడు. అవును. ఆ పర్సన్కి వెంటనే మెసేజ్ అనేది ఏంటంటే పంపించకపోతే తనేంటంటే మిస్ అయిపోతాడు. అవును. ఆ మెసేజ్ పెట్టడానికే కదా మీ దగ్గర టెలికాలర్స్ ఉన్నారు. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన అవసరంలా టూలే రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే. వాట్సాప్లో కావచ్చు, ఓకే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ అంటే మెసేజ్ ఇప్పుడు చేసి వాట్సాప్‌లో ఆటో మెసేజెస్ ఫెసిలిటీ ఉంది గదా! హాయ్ దిస్ ఈస్ బిఎస్ కాల్ మీ ఆఫ్టర్ 1 అవర్ లేదంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్. అలానేనా? అంతేనా? అది అనేసి చాలా పీపుల్ అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సో నాకు అదే డౌట్ వాట్సాప్లో వచ్చింది. ఏంటంటే 3 ఉన్నాయి. ఒకటి నార్మల్ వాట్సాప్, నార్మల్ సాదా సీదా జనాలు వాడుకోవడానికి. అవును. నెక్స్ట్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్, అది మీరు చెప్పేది. Yes, ఓకేనా. అవును. అదేంటంటే అవే మెసేజ్ జనాలు మనం అవైలబుల్ లేకపోతే అది ఒక రిప్లై పంపిస్తారు. ఇస్తది. అవును. అది మీరు ఏదో పెడితే ఫిక్స్డ్ అది. అంతే. ఓకేనా. ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ ఆ అవును. పర్సన్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ లేదు. ఇంక లేదు ఆన్సర్. అవును. మీరు ఆన్సర్ ఇచ్చే లోపల ఏంటంటే వేరే మీ కాంపిటేటర్ కొట్టుకెళ్ళిపోయాడు. కొట్టుకెళ్ళిపోతాడు. అవును. సో దెన్ ఆఫ్టర్ దెర్ ఈజ్ ఏ ఓకే అనదర్ సిస్టమ్ వాట్సాప్ ఆటోమిషన్. ఓకే. ఈ ఆటోమిషన్ అనే దాంట్లో మనం ఏంటంటే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ప్రోడక్ట్ నమ్ముతూ ఉండొచ్చు, సర్వీస్ నమ్ముతూ ఉండొచ్చు. ఆ కరెక్ట్. ప్రోడక్ట్ని సర్వీస్ని ఏంటంటే డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసి ఓకే. ఓకేనా అంటే మొత్తం ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఎస్ వాటికి ఆన్సర్‌లు రెడీ చేసి పెట్టేస్తే ఎస్ దానికి మీకు ఇచ్చేస్తే తెలుసు అసలు ఒక కస్టమర్ వచ్చి ఏం అడుగుతాడో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అలానే ఏంటంటే ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ కరెక్ట్. మొత్తం ఏంటంటే క్రియేట్ చేసి ఓకేనా మనం ఏంటంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసినాం. ఇంకో సిస్టమ్ ఏఐ బ్రెయిన్. ఓకే. ఈ ఏఐ బ్రెయిన్ అనే దాంట్లో యాడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసినాం. ఓహ్! ఓకే. మనం ఈరోజు చాట్ జీపీటీని వాడుతూ ఉంటేనే ఏంటంటే అరే మన వర్క్ ఎంత సింపుల్ అయిపోతుందో ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటున్నాం. అవును. ఏఐ అనేది చాట్ జీపీటీ. హ్మ్. ఓకేనా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం, హ్మ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. సేమ్ అలాంటిది ఏంటంటే మనం ఉపయోగించుకుంటున్నాం హ్మ్. ఈరోజు. అవును. కానీ మన బిజినెస్కి అలాంటిది ఒకటి ఉంటే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది గదా! సో ఆ స్పెసిఫిక్ ఆఫ్ ది ఓకే ఆప్షన్ ఏంటంటే మనం తీసుకొని వచ్చింది నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది టెక్నాలజీ ఏఐ ఏజెంట్స్. సరే నాకంటే అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే ఒక కస్టమర్ ఒక మెసేజ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ టూలే అతనితో మాట్లాడి ఆ లీడ్ క్లోజ్ చేస్తదా? సో లీడ్ క్లోజింగ్ అనేది ఏంటంటే ఓకేనా. సో సమ్ పర్టికులర్ ఆఫ్ సిచ్యువేషన్లో అక్కడ పాసిబిలిటీ ఉంది అంటే చేస్తుంది. వాళ్ళకి పేమెంట్ లింకులు ఇవ్వడం కావచ్చు ఆ! చేస్తుంది. ఓకే. సో లీడ్ని ఇంకా బెటర్గా క్వాలిఫై చేసిస్తుంది. ఓకే. అసలు సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు, మీకు వందల కస్టమర్స్ వస్తున్నారు. వస్తుంటారు. దాంట్లో అవును. సీరియస్ ఆఫ్ పీపుల్ ఎవరు అనేది ఇదే మెసేజ్ చేస్తుంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ క్లోజ్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఏంటంటే ఆ టైంలోనే పేమెంట్ చేయడానికి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నప్పుడు దెన్ పీపుల్ ఏంటంటే పేమెంట్ లింక్ అడిగినప్పుడు ఆ లింక్ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్లో ఇచ్చేస్తుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ది లింక్ ఆల్సో. ఓకే. మీరేంటంటే పడుకొని లేచి ఏంటంటే ఉండే లోపల ఏంటంటే పేమెంట్ కూడా అయ్యేసి మీ పాకెట్లో పడి ఉంటుంది. ఎంత చల్లని వార్త చెప్పారు. సూపర్. అయితే ఇంకొక టెన్షన్ ఉంది. చాలామంది బిజినెస్ పీపుల్‌కి ఈ టెక్నాలజీ అంటే భయం. ఓడియమ్మ! ఈ టూల్స్ ఏందో, ఈ సిస్టమ్ ఏందో మన వల్ల కాదు. మళ్ళీ దీనికి కూడా మనిషిని పెట్టాలా? ఈయనిచ్చే టూల్‌కి మళ్ళీ మనిషిని పెట్టాలా? ఎందుకంటే నాకు కోడింగ్ రాదు, నాకు ఈ సాఫ్ట్‌వేర్‌లో గోల తెలీదు, నా వల్ల కాదు బాబోయ్ అని కొందరికి ఒక చిన్న ఫీలింగ్ ఉంటది. ఏం చెప్తారు వాళ్ళకి? సో వన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంకో పర్సన్ నేమ్ మీరు పెట్టాల్సిన అవసరంలా. సో తనేమో కంప్లీట్గా దీనిపైన వర్క్ చేయాల్సిన అవసరంలా. అచ్చా! ఈ సెటప్ అనేది ఒక్కసారి మనం చేసుకుంటే సెట్ అండ్ ఫర్గెట్ అండి. ఓహో! సింపుల్ ట్యాగ్ లైన్, ఆ! సెట్ ఫర్గెట్. ఫోన్‌లో కూడా అయిపోద్దా ఇది? ఫోన్లో కూడా మీరు సెటప్స్ చేసుకోవచ్చు. అచ్చా! ఓకే. ఓకే. ఆ! సో ఈ పట్ల సెటప్స్ చేయడం వల్ల
మనకి ప్రీవియస్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ని ఆల్రెడీ తగ్గించేసి ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. ఆ ఓకే. సేవ్ చేసిన పర్టికులర్ దాంట్లో నుంచి ఏంటంటే ఉన్న ఎంప్లాయీని ఏంటంటే ఒక పర్సన్ తీసి దీన్ని ట్రైన్ చేసుకోవడమా, లేదు అంటే మనమే దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ని ఏంటంటే గెయిన్ చేసినామంటే మనం ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే బిజినెస్లో ఉపయోగించుకుంటూ ముందుకైతే తీసుకొని అయితే వెళ్ళచ్చు. సూపర్. ఇంకొకటి, నాది చిన్న కిరాణా షాపు, లేదంటే నాది ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఆఫీసు, లేదా ఒక చిన్న స్కూల్ నాది. మాకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? 100%. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు కిరాణా షాప్ అన్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ Yes. చెప్తా. నవ్ ఈ డేస్లో మనం బ్లింకిట్ చూస్తున్నాం, అవును. జెప్టో చూస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ ఎందుకు క్లిక్ అయినాయి సార్? 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు, వెంటనే టకాటక కదా. అయిపోతుంది. అవును. కస్టమర్కి స్పీడ్ ఇంపార్టెంట్. ఎస్, అనుకునేది నాకు ఇప్పుడు కావాలి. అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినారు, అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చొని ఏంటంటే ఇది అది ఏం లే, అన్ని ప్యాకింగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ఆర్గనైజ్డ్గా ఏంటంటే ఓకేనా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే 10 నిమిషాల్లో మీకు వాడు తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతున్నాడు. అవును. ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళడానికే టైం పడుతుంది, రావడానికే టైం పడుతుంది. అక్కడ ఉండేదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంది. అవును. మన బిజినెస్లో ఏంటంటే అలాంటి ఆర్గనైజ్డ్ సెటప్స్ అనేది లేకపోవడం వల్లనే క్లమ్జీగా చేసుకొని ఒక సిస్టమ్ లేకపోవడం వల్లనే ఏంటంటే చాలా అంటే చాలా ఓకే బిజినెస్ని మనం నష్టపోతున్నాం. ఎస్. దట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది థింగ్. సో ఓకే. ఇప్పుడు మనం మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల మీరు అడిగినప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకోండి, ఓకే ఆ స్కూల్లో ఉండే పర్టికులర్ పీపుల్కి ఏవైతే ఓకే కోర్స్ యాక్సెస్లు ఇవ్వాలో, ఓకే సో ఏవైతే పేరెంట్స్ తో ఫీజుల గురించి చెప్పాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆఫ్ క్లాస్ 10th ఉంది, ఆ క్లాస్ 10th అనే దానికి ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఎంత ఫీజు కట్టున్నారు, నెక్స్ట్ ఎంత ఫీజు కట్టాలి, ఓకే ఆ కట్టాల్సింది ఎప్పుడు ఏ టైంకి కట్టాలి అనేటివంతా కూడా పెట్టుకున్నప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ అస్. కరెక్ట్. అండ్ ఇఫ్ రియల్ ఎస్టేట్ మనం తీసుకున్నాం, ఇప్పుడు ఆ ఫీజు కట్టాలని పేరెంట్స్ కూడా రిమైండర్ వెళ్ళిపోతుందా? yes we can able to send reminders. ఓకే, we can able to send the reminders. Right. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, సో రియల్ ఎస్టేట్కి ఏదైతే లీడ్లు అనేది వచ్చినప్పుడు ఆ పైప్ లైన్లో ఎవరు అసలు కొంటానన్నారు, ఎవరు అసలు సైట్ విజిట్కి వస్తానని చెప్పారు, ఎవరు అసలు కొనుక్కున్నారు ఆల్రెడీ, ఓకే సో ఎవరు అసలు నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏంటంటే కొంతాను అని చెప్పారు. ఇవంతా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో ఒక ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ డేటా అనేది క్లారిటీ లేదు, రైట్, వాళ్ళకి ఆ పైప్ లైన్స్ లేవు, కరెక్ట్, ఆ సిస్టమ్ లేదు. వాళ్ళందరూ మాన్యువల్గా ఎంప్లాయీస్ పైన డిపెండెంట్ అయిపోయేసి ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి, ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. ఒక వాట్సాప్లో లీడ్ వచ్చింది, ఆ లీడ్ ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరికైతే అసైన్ చేయాలో ఆ పర్సన్కి అసైన్ చేసేస్తుంది, టూలే అసైన్ చేస్తుంది. అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏంటి, ఈ లీడ్స్ వచ్చినాయి, ఈ ఎంప్లాయీకి ఏంటంటే మనం ఈ వర్క్ ఇవ్వాలి, అది తన పని. వాళ్ళకు ఒక శాలరీ ఇస్తా ఉంటాం 25,000, అంతేగా, టూలే అసైన్ చేసి పడేస్తుంది. అరే వండర్ఫుల్ కదా ఎంప్లాయీకి. ఇది ఈ టూల్ని మా బిజినెస్కి అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? రోజుల తరబడి వర్కౌట్ చేయాలి దీని మీద? సో మ్యాక్స్ ఏంటంటే ఓకేనా, సో 4 hours ఆఫ్ టైం, ఓన్లీ 4 hours. 4 hours టైం ఏంటంటే మనము దాంట్లో స్పెండ్ చేయగలిగితే దెన్ మనం ఆల్మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్స్ డైలీ వారిగా రోజు వారిగా ఏవైతే రొటీన్గా చేసే పనులు ఉన్నాయో ఆ రొటీన్గా చేసేటివన్నీ ఆటోమేట్ అయితే చేసేస్తాం. ఓకే.